మీరు టిఫిన్ సెంటర్లో తినే ఉత్తప్పం టేస్ట్ మీ ఇంట్లో రావట్లేదా? నేను చెప్పిన విధంలో చేయండి, బయట కంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికైతే ఈ మిక్స్చర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమేమి కావాలంటే ఉల్లిగడ్డలు, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదైతే పక్కన పెట్టేసుకోండి. మీ దోశ బ్యాటర్ అయితే చాలా మంచిగా పులిసి ఉండాలన్నమాట. సపోజ్ మీ బ్యాటర్ కనుక పులవలేదనుకో మీ ఉత్తప్పం అయితే బాగా రాదండి. అందుకోసమే మంచిగా పులిసిన బ్యాటర్ అయితే తీసుకోండి. ఈ మిక్స్చర్ని ఎప్పుడైనా చేతితోనే కలుపుకోండి, స్పూన్తో కలిపితే టేస్ట్ రాదు. ఈ మాట కూడా ముందే చెప్తున్నా. ఈ మిక్స్చర్లో మీరు కావాలంటే యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు, కరివేపాకు, ఇంకా వేరే కూరగాయలు కూడా. పెనంని ఎప్పుడైనా సరే హీట్ చేసిన తర్వాత ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 గంటలు దోశ బ్యాటర్ వేసుకోండి. దాన్ని ఏం స్ప్రెడ్ చేయకండి, దానంతా అదే స్ప్రెడ్ అవుతుంది. కొంచెం ఈ మిక్స్చర్ మొత్తం మీద నుంచి మంచిగా పరిచిన తర్వాత నెయ్యి లేదా ఆయిల్ లేదా బటర్తో ఫ్రై చేసుకోండి. దీన్ని ఉల్టా పల్టాంచినాక 4-5 బొక్కలు పెట్టి దాంట్లో నుండి ఆయిల్ లేదా గీ వేసుకోండి అనమాట. ఇది ఎందుకు వేసినామంటే లోపల నుండి మంచిగా కుక్ అవ్వాలని, లేకపోతే బయటనే కుక్ అయితే లోపల పిండి పిండి ఉంటుంది అనమాట. మీరు కావాలంటే మీద నుండి ఒక మూత కూడా పెట్టుకోవచ్చు, ఆవిరితోటి ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. 2 సైడ్లో నుండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది, ఫుల్ ఫిల్డ్ విత్ వెజ్జీస్ అనమాట. దీనికి చట్నీ, సాంబార్ ఏం అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ.